గుడ్ మార్నింగ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. వినాయకుడు వచ్చి 9 రోజులు ఇట్టే గడిచిపోయినాయి. నిమజ్జనం రానే వచ్చేసింది. వినాయకుడు వెళ్ళిపోతుండు అంటే పిల్లలంతా ఏడుస్తూనే ఉంటారు. పిల్లలకే కాదు పెద్దోళ్ళకి ఉంటుంది. కానీ పిల్లలు ఏడిచి వాళ్ళ బాధ చూపిస్తారు, మనం ఏడవలేము, అంతే తేడా. మా ఊర్లో వినాయక నిమజ్జనానికి పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ వీడియోలో చెప్పినట్టుగానే ఈ ఇయర్తో 25th ఇయర్స్ అవుతుంది అన్నట్టు వినాయకుడిని పెట్టి. అందుకు గ్రాండ్గా చేద్దాం, మంచిగా చేద్దాం అంటే వానదేవుడు మాకు సహకరించలే. ఇంకా లాస్ట్ రోజు డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఇలా ఎడ్ల బండి అనేది రెడీ చేస్తుర్రు. వినాయకుడు వచ్చేటప్పుడే ఊరేగింపుతో తీసుకొద్దామని అనుకున్నారు, కానీ కుదరలేదు. ఇప్పుడు అదే వినాయకుడిని ఊరేగిస్తూ తీసుకెళ్దామని చెప్పి ఇంకా రథంలాగా అయితే ఎడ్ల బండిని అయితే రెడీ చేస్తుర్రు. ఆ కాలంలో ఎడ్ల బండ్లతోటే అన్ని పనులు జరిగేవి. ఇప్పుడు ఇంకా వెహికల్స్ వచ్చేసరికి ఎడ్ల బండ్లను కాస్త పక్కకి పెట్టేశాం కదా. అందుకే ఈ కాన్సెప్ట్ తోటి ఇలా వెరైటీగా ఉండాలని చెప్పి కష్టం అయితే తీసుకొచ్చారు. అదే తలో పని చేస్తుంటే నేను కూడా చేద్దామని చెప్పి ముగ్గు అయితే స్టార్ట్ చేసిన. కొద్దిగా వేసానో లేదో మా చిన్నోడైతే నేనుండగా పని ఎలా చేస్తావమ్మా అని చెప్పి ఇంకా వచ్చి సంకకైతే ఎక్కిండు. అప్పుడే అలా కొద్దిగా టైం ఇచ్చిండు. ఓన్లీ ఆ ముగ్గుల వరకన్నా వేస్తానేమో అని అనుకున్నాను, అది కూడా చేయలేదు. ఇద్దరు లేచినప్పటి నుంచి నాతోనే ఉన్నాడు, అంటే వానితోటే నేనున్నా. నన్ను అలా తిప్పించుకున్నాడు. ఇంకా ఈ టైంలో నన్ను గ్యాప్ ఇస్తాడేమో అనుకుంటే అట్లా కూడా ఇవ్వలే. గ్యాప్ ఇవ్వలేదు, మళ్ళీ డ్యాన్స్ చేస్తున్నా అనుకుంటుండా. వాడే స్లీపింగ్ టైం, వాడు పడుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నాకు టైం దొరుకుతుంది అని చెప్పి ఇంకా వచ్చి ఫస్ట్ డ్యాన్స్ అయితే చేసిన. అలా డ్యాన్స్ చేసిన అన్న ఫీలింగ్ అన్న నాకు ఉంటుంది అని చెప్పి కొద్దిసేపు అలా చేసిన. వినాయక చవితికి మాత్రం నేనైతే కంప్లీట్గా ఎంజాయ్ చేయలేదు, ఎందుకంటే మా చిన్నోడైతే ఈసారి నన్ను కంప్లీట్గా వదిలేదు. కాసేపన్నా అలా ఆడుతూ లేకపోతే అత్తమ్మతోటన్నా ఈయనతోటన్నా ఉండేది. ఈసారి మాత్రం కంప్లీట్గా నా దగ్గరే ఉన్నాడు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. అలా నేను డ్యాన్స్ ఏం చేయలేదు, అందరు ఎంజాయ్ చేశారు. నేను చూడడానికి వీడియో తీయడానికే సరిపోయింది. వీడియో కూడా సరిగ్గా తీయనీయలేదు. ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి వెళ్దాం అంటూనే ఉన్నాడు. కరెక్ట్గా 3-4 సాంగ్స్లకి డ్యాన్స్ చేశానో లేదో ఇంకా మావాడైతే లేచిండు, వచ్చేసిండు. ఇంకా ఇలా ఎడ్ల బండి మీద వినాయకుడిని కూర్చోబెట్టుకొని అందరూ కలిసి రథం లాగుతూ పాటలు పాడుతూ భజన చేస్తూ ఇలా వెళ్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో. అసలు పెట్టిరు సాంగ్స్ అయితే ఎక్కువ యూజ్ చేయలేదు, పాటలు పాడుతూ కోలాటాలు వేస్తూ భజన చేస్తూనే వెళ్ళిరు మ్యాక్స్. అందరూ ముంగడ ముంగడ నేను ఇటు ఇటు పాటలు పాడుతూ కోలాటాలు వేసిన వీడియో నేను తీశాను, కాకపోతే బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వినిపిస్తున్నాయి. ఊర్లో ఇంకా వినాయకులు ఉంటారు కదా, అక్కడ సాంగ్స్ పెట్టారు. సాంగ్స్ అవి బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తున్నాయని చెప్పి మళ్ళీ వీడియోలో పెడితే కాపీరైట్స్ వస్తాయని చెప్పి ఆ క్లిప్స్ అయితే నేను వీడియోలో పెట్టట్లేదు, షార్ట్ వీడియోలో పెడతాను, చూడండి. మా ఈ ఎడ్ల బండి రథం బాగుందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా ఇప్పుడు డ్యాన్స్ వీడియోస్ పెడతాను, చూడండి. గణపతి బప్పా
గిజ గిజ నీకు అర్థమైందా పైకి పైకి